చిన్నపాటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మనం పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాము. ఎస్ అండి, ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ఇది. ఈ కాలేజ్ కల్చరల్ టీమ్ వారు స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీ మెంబర్స్కి కొన్ని కాంపిటీషన్స్ని పెట్టారు. ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. దానికి మా మదర్ జయంతి వల్లూర్పల్లి గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. Totally, she has 36 years of experience. She worked at the head of the Department of Zoology at Sri Ramchandra Arts and Science College, Kottagudem, and she got retired as the principal in the same college. She also worked as Be High Artist in All India Radio Vijayawada. She has received many awards to her credit, like Best Teacher Award, prestigious AP State Government Award from the former Chief Minister, Best Family Counselor Award, Best Actress Award, NCC Best Cadet Award, Uttama Seva Dharma Award, Kala Sagara Award from Kannam, and Kuchipudi Natya Mandali Award. Currently, she is hosting Jayanti Vallurpalli YouTube channel, and 70 videos got published with a lot of educational content. So, really, thank you very much, madam. On behalf of the entire family of PSCMR, I extend a warm welcome to our college. Hello. So this is Jayanti Vallurpalli. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఇలా నేను ఈ పొట్టి శ్రీరాములు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇలా మీ అందరి ముందు నేను సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ముందు నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజుల్లో మనకు ముందు తరం వాళ్ళు ఏ సమస్య ఉంది, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేదు. వాళ్ళకి ఏది కావాలన్నా ఇంట్లో పురుషాధిక్యత, వాళ్ళు ఇస్తేనే వీళ్ళు ఏదైనా చేయగలరు. అందుకని ఏం చేసేవారంటే హాయిగా వాళ్ళు ఏది చెప్తే చేయడం, ఏ కూర తెస్తే అది వంటడం. గుత్తి వంకాయ కూర ఈ బాబా కోడి వండి నాను ఈ బాబా, గుత్తి వంకాయ కూర ఈ బాబా కోడి వండి నాను ఈ బాబా, నా వలపంతా నింపి నాను ఈ బాబా అని చెప్పి చక్కగా భోజనం వడ్డించి విసురుకు హాయిగా గడిపేశారు రోజులు. వాళ్ళకేమి తెలిసే కాదు, అయ్యో మన ఏం కోల్పోతున్నాం, ఏం లేదు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అప్పుడు తర్వాత తరాలకు వచ్చేటప్పటికి కొంచెం లేడీస్లో కొంచెం నా స్త్రీ స్వాతంత్రం మాట్లాడి అన్నారు. ఎందుకు మనకి ఎందుకు స్వాతంత్రం ఎందుకు అని చెప్పి కొంచెం అరేంజ్ అయింది. అప్పుడు మరి ఇంకా ఏమనేవారు, ఆడపిల్ల నవ్వితే విద్యా వరకే నడవాలట, నడిచిందంటే గుమ్మం వరకే నడవాలట. ఇవన్నీ ఆంక్షలు ఉండేవి. అయ్యో ఆడపిల్ల మీకు అనేవారు. నాకు 3 అమ్మాయిలు 3 ఆడపిల్లలు. నాకు అయ్యో మీకు 3 ఆడపిల్లలైనా అన్న వాళ్ళు ఈ రోజున మీ అమ్మాయిలు చాలా బాగా సెటిల్ అయ్యారు, 3 ఆడపిల్లలు మీకే అంటున్నారు. అంటే ఎంత అచీవ్మెంట్ వచ్చిందంటే, ఆ రోజుల్లో చీపులు పట్టుకునే చేతులు ఇవాళ లాఠీలు పట్టుకున్నాయి. ఆ రోజు గిన్నె చేతులు ఇవాళ కంప్యూటర్ బ్రహ్మాండంగా ఆపరేట్ చేస్తున్నారు. కొన్ని చేతులు గరిటలు పట్టిన చేతులు ఇవాళ కంప్యూటర్ రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో విజృంభించారు. ఐటీ రంగం చూసుకోండి, అన్ని కంపెనీలకు సీఈఓలు మన లేడీస్ ఉన్నారు, మరి ఇంకా డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద మేనేజర్, ఇన్ని పోస్టులు మన లేడీస్కి వచ్చింది. ఇంకా మరి ఏ విభాగంలో లేదు చెప్పండి. ముదితడు నేర్వగల విద్యగలదే ముద్దార నేర్పింపగలను అన్నారు. అంటే ఏదైనా మనం చేయగలం, ఏదైనా సాధించగలం. ఇప్పుడు నేను ఈరోజు పేపర్లో చదివాను, ఒక ముంబైలో ఒక రైల్వే స్టేషన్ మొత్తం లేడీసే నడుపుతున్నారట. స్టేషన్ మాస్టర్తో సహా 40 మంది ఎంప్లాయీస్
అంతా రైల్వే సిబ్బంది అనట. మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా లేడీస్ అని నడుపుతున్నారట. మరి ఇక్కడంటే కేరళలో ఒక జిల్లాలో అంటే యాక్చువల్గా 14 జిల్లాలు అంటే 10 జిల్లాలు లేడీ కలెక్టర్సే కదా. అందరూ లేడీ కలెక్టర్సే కదా. మీకు సంతోషం లేదా? 14 జిల్లాలు ఉంటే 10 జిల్లాలు మహిళా కలెక్టర్లే. మరి అది ఎంత హ్యాపీనెస్ మనకి. ఇక సమస్యలు చూద్దాం. సమస్యలకు వస్తే వీఆర్ మెంటల్లీ స్ట్రాంగ్. ఎక్కడ మనం వీక్? మనం అంటే మనసు సెన్సిటివ్, మనం చాలా సెన్సిటివ్గా ఉంటాం. ఇంకా ఫిజికల్గా కొంచెం వీక్. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత మెంటల్ స్ట్రాంగ్ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్లో మీరు సెన్సిటివ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మీరు ఈ మధ్య కేసులు చూస్తుంటారు. ఒక అపార్ట్మెంట్లో ఒక అమ్మాయిని లిఫ్ట్లోను తర్వాత వాకింగ్కి వెళ్ళినప్పుడు చాలా మిస్బిహేవ్ చేశాడు ఆయన. పెద్ద ఆయన ఏజ్. అయితే ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి చెప్పాలి కదా, వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి కదా, అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పాలి. చెప్పుకోలేకపోయింది అమ్మాయి. ఎందుకంటే చెప్తే ఏమనుకుంటారో, వాళ్ళు కూడా ఏం బాధపడతారో. దాంతో అమ్మాయి ఏంటంటే చివరికి ఒక లెటర్ రాసి సూసైడ్ చేసుకుంది. మీరు చదివే ఉంటారు, పేపర్లో వచ్చింది ఈ మధ్య. అవును చూసాను. అయితే అక్కడ తాగిపోతుంది. హ్యూమన్ చేంజ్ చేస్తారు, వారికి ఏమైందో తెలియదు. ఆ తర్వాత కంటిన్యూషన్ ఏంటో మనకు అర్థం కాదు. అలా అని ఆగిపోతున్నాయా? ఆగట్లేదు, ఎక్కడికక్కడే. ఇంకొకటి కూడా చూశాను ఈ మధ్య. చిన్నపిల్లలు కొంచెం అంటే 15 ఇయర్స్ అబౌవ్ అంటే కొంచెం తెలుస్తుంది. మరి 5-6 ఇయర్స్ అబౌవ్ పిల్లల్ని బాబాయ్ వరుస అయినట ఒక ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఏంటంటే మెయిన్గా డ్రింకింగ్ హ్యాబిట్. ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న జెంట్స్కి ఏంటంటే తెలియక బాల్వర్సులు కూడా లేకుండా అంటే పెద్ద చిన్న కూడా చూడకుండా ఆ లేడీస్ని చాలా ఇబ్బంది పెట్టడం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అరిస్తే వాళ్ళని బండరాయి పెట్టి కుట్టి చంపేయడం. సో ఇలా జరుగుతుంది. ఇలాంటప్పుడు మీరేంటంటే చాలా అవేర్నెస్ కావాలి మీకు. ఇప్పుడు మీకు తెలియటం లేదు, మన బాగానే వస్తున్నాయి వెళ్ళిపోతున్నాం. నైట్ టైం 10 తర్వాత మీరు బయట తిరగకండి. తప్పనిసరి అయితే మీరు ఎక్కడున్నారు అవగాహనలో ఉండండి. సెల్ ఫోన్ పట్టుకు చూసుకుంటూ ఆటోలో కూర్చుంటే అది ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. అవన్నీ చూసుకోండి, మీరు అవగాహనలో ఉండండి. అబ్జర్వేషన్స్ అది సహజం. ఏజ్ని బట్టి ఎవరినైనా ఇష్టపడటం సహజం. అది సక్సెస్ అయితే సరే, సక్సెస్ అవ్వలేదనుకోండి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము లేకపోతే సూసైడ్ చేసుకోవటము జరుగుతున్నాయి. ఇంకా కేసులు ఇప్పటికీ వస్తున్నాయి. అంటే ఏంటంటే మెంటల్ ఇంబాలెన్స్. మ్యారేజ్ ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే చనిపోయినా ఇంత కష్టపడి మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రులు ఏం కావాలి? ఒక్క క్షణం మీరు ఆలోచిస్తే ఎంత దూరం మీరు అలాంటి పొరపాట్లు చేయరు. అంటే ఇది ఎక్కడో ఒకరికి జరిగింది మేడం, ఇవన్నీ మనకెందుకు అనుకోవద్దు. మీ స్నేహితులకు కానీ ఎక్కడైనా జరిగినప్పుడు మీరు తప్పకుండా వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. తర్వాత మీ సమస్యలు మీ ఫ్రెండ్స్కైనా చెప్పుకోండి, ఫ్రెండ్స్కైనా చెప్పండి, మదర్కి చెప్పండి. మదర్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అని అడిగితే మదర్కి తప్పకుండా మీ మనసులో అన్నీ చెప్పండి. అది గర్భమనేది లేదా ఎవరైనా ఇబ్బంది పెట్టింది అన్నీ తప్పకుండా మీ పేరెంట్స్ చెప్పండి. మీ పేరెంట్స్ కోరుకునేది అదే. ఇప్పుడు నెక్స్ట్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యూఎస్ వెళ్ళాలనుకుంటారో, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏం చేస్తారో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా నన్ను ఎక్కే ముందు ఒక 2 ఏళ్ళు ఉద్యోగంలో చేరండి. చక్కగా 1 or 2 years జాబ్ చేసుకుని అప్పుడు మీకు మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీకు కాలేజీ, ఇల్లు, అమ్మా నాన్న, ఇంకేం తెలియదు ప్రపంచం. మీకు మేడమ్స్, మీ అమ్మా నాన్న, ఇల్లు, కాలేజీ, సార్లు, స్టూడెంట్స్. మీరు బయట బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి జీవితం అనేది అందరికీ వడ్డించిన విస్తరి కాదు. మరి మీరు వెళ్ళే దాంట్లో పూలు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన కుంగిపోకూడదు. ఎప్పుడు మనిషి ధైర్యంగా ఉండాలి. విల్ పవర్, ఆత్మవిశ్వాసం, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్. లేడీస్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. మీరు చాలా ధైర్యంగా ఉండాలి, విల్ పవర్తో ఉండాలి. నేనేం తక్కువ, ఎవరికంటే ఏం తక్కువ, నేను ఎందుకు చనిపోవాలి, నేను ఎందుకు ఇది చేయాలి అని చెప్పి ఒక ధైర్యం మీలో ఉండాలి. గుండె ధైర్యంతో ఉండాలి మనిషి ఎప్పుడు కూడా న్యూనతాభావం ఉండకూడదు. అయ్యయ్యో వాడు అలా ఉన్నారు, నేను ఇలా అని చెప్పి మీరు కంపారిజన్ చేసుకోవద్దు. అసలు డోంట్ కంపేర్ విత్ అదర్ పీపుల్. మీరే
మీ కెపాసిటీ మీదే, మీరు అలా డెవలప్ అవడానికి ట్రై చేయండి. మరి ఆడపిల్ల పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను నేనైతే. మరి మీ సంగతి ఏమో, మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఆడపిల్ల పుట్టినందుకు గర్విస్తున్నారా, లేదా వచ్చే జన్మలో అబ్బాయిగా పుట్టాలనుకుంటున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో నేను ఆడపిల్లగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. మనకి భగవంతుడికి ఇచ్చింది ఈ జీవితాన్ని సార్థకం చేసుకోండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎంజాయ్ ఇట్, ఎంజాయ్ ది లైఫ్. కానీ కొన్ని వాల్యూస్ పాటిస్తూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, మీ గురువులని, మీ మేడమ్స్ని గౌరవిస్తూ, మేము చెప్పినవన్నీ గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా మీరు లైఫ్ లీడ్ చేయండి. సో ఓకేనా? థ్యాంక్ యూ. Thank you very much, ma'am. Actually, it was very enlightening. Even though very short message, it was very enlightening and it has instilled lot of confidence among our girl students and among our faculty members also. Thank you very much, madam, for your words. And now for CSM girls to take away the second prize instead of హాయ్, మీ పేరు? పాడండి, పెద్దగా చెప్పండి. మీ పేరు? విచ్ గ్రూప్? మీరు కూడా ట్రిపుల్ ఇయర్ ఫస్ట్ ఇయరా? ఓకే, మీ హాబీస్ ఏంటి? ఓ డ్యాన్సా? క్లాసికలా వెస్టర్నా? వెస్టర్నా? ఓ అయితే నా బ్యాచే మీరు. ఓకే, సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? జాబా? ఓహో, వెరీ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ మీరు? ఓహో, దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. ఆల్ ది బెస్ట్. Blessing N. Sarika and T. Navya, J. Krishnaveni and Pushpalata, on behalf of Retro Dance Performance, first prize Sangeeta and Yamuna, cooking, first prize of second CSCA. Second prize goes to Uma Maheshwari of first ECE. ఉమెన్స్ డే. మీ పేరు చెప్పండి, 1 by 1. ఓకే, విచ్ గ్రూప్? సిఎస్సి. ఓకే, 4th year. మీరు? I'm Shweta and I'm also from CSC final year. మీరు? I'm Sheikh Sajda, I'm also from CSC, both CSC. ఓకే, మీ కాలేజ్ గురించి చెప్పరా మాకు? మేము బయట నుంచి చూస్తాము, వెరీ గుడ్ హాస్పిటాలిటీ, వెరీ గుడ్ అట్మాస్ఫియర్. సో మామూలుగా కాలేజెస్ ఎక్కడ మనకి దూరంగా ఉంటాయి కదా, సో ఇక్కడ అవైలబుల్ గానే ఉంటుంది అన్నమాట, తక్కువ డిస్టెన్స్ లో. అలాగే ఇంకా ఫ్యాకల్టీ కూడా మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో మాకు ఎంత Goes to Padmavati of first CSCA. Prize goes to B. Harini of first CSCA. B. Harini. Second prize goes to Young Soni of CSC. Second prize Kejia. K. Third prize Devi Pri. खाजा मोहित విచ్ గ్రూప్? ఈసీ ఈసీ. ఫస్ట్ ఇయర్ సీనియర్సా? ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్. ఓకే, ఫస్ట్ చూస్తున్నారా? యా, అంటే లైట్గా చూస్తాను అనమాట. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అఖిల్. Professional makeup competition. Diploma in Civil. P. Anita from first Civil. EC department conducted mehendi and bangles making competition. First prize goes to Harika of third ECE. Second prize
ఓకే విచ్ గ్రూప్? సిఎస్సి ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్. సో ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారా? ఎస్ మ్యామ్. ఓకే ప్రైజ్ విన్ అయ్యారా? ఎస్ మ్యామ్, సెకండ్ ప్రైజ్. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? జిఆర్ఈ ఆర్ ఎంబీఏ? ఎంబీఏ మ్యామ్. ఎంబీఏ హెచ్ఆర్ తీసుకుంటారా? బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, హోటల్ మేనేజ్మెంటా? ఓకే హెచ్ఆర్. ఓకే ఆల్ ద బెస్ట్. Yesterday, competitions were conducted for faculty, Antakshari and some other team with the musical chairs, musical blocks conducted by Durga ma'am and Antakshari conducted by Kiranmai ma'am of VCE, for which we congratulate them on organizing the events. Musicals, students, you are here to encourage your faculty. Musical block winners followed by Antakshari winners. Anuradha madam is the leader. Let us call Anuradha madam onto the stage along with her team. Bindumati ma'am, where are you? Durga Bhavani ma'am, Jayalakshmi madam, Pallavi ma'am, Ramadevi, myself, Bhargavi madam. షణ్ముఖ్ సాయి. షణ్ముఖ్ సాయి. విచ్ గ్రూప్? ఈసీ. ఈసీ ఫస్ట్ ఇయర్. ఎస్. ఓకే మీరు ఉన్నాయా? ఉన్నాయి. థర్డ్ ఇయర్లోనే జాబ్ కన్ఫర్మ్. థర్డ్ ఇయర్లోనే జాబ్ కన్ఫర్మ్. ఓకే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మూవీ చూసారా? చూసాం. ఎలా ఉంది మూవీ? సూపర్. ఓకే మీ Thank you very much. Hey, thank you very much. And the organizers, Bhanu madam, Swarupa madam, Ramya madam, Padmaja madam. రియాజుద్దీన్. మీరు పాడండి. అబ్దుల్ సయీద్. ఓకే విచ్ గ్రూప్? ఈసీ. ఫస్ట్ ఇయరా? ఓకే మీ గేమ్స్ ఆడతారా? ఏమేం గేమ్స్ ఉంటాయి? వాలీబాల్, బాస్కెట్బాల్, ఓకే బ్యాడ్మింటన్. ఇండోర్ ఇండోర్లో. కొద్దిసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. Thank you very much. Sari draping, second prize. Please, the girl has come. Called madam, and who has invited madam for our Women's Day celebrations? Thank you, Navya madam, for your support and for. I'm Priscilla. ఓకే విచ్ గ్రూప్? Third DCD, diploma. ఓకే సో మీ ఫ్యూచర్ పాడే రామకృష్ణగా. ఈ క్యాంటీన్ ఎలా ఉంది ఇప్పుడు? ఎప్పుడు ఇలాగే రష్గా ఉంటుందా జూనియర్ సీనియర్స్ తోటి? ఏమేమి అవైలబుల్గా ఉంటాయి క్యాంటీన్లో? టిఫిన్స్ అన్ని రకాలు ఉంటాయి మేడం. ఇడ్లీ, దోశ, గారా, పూరి, ఓకే పెసరట్టు, రకాల దోశలు 5 రకాలు ఉంటాయి మేడం. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి.
అలానే టీ కూడా బాదం టీ, లెమన్ టీ, గ్రీన్ టీ, ఓ కాఫీ, ఓకే. హార్లిక్స్, బూస్ట్ అన్నీ ఉంటాయి. చాక్లెట్ మిల్క్ ఓ చాలా రకాలు ఉంటాయి మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు టైంలో? ఎలా ఉంది మరి మీ బిజినెస్? నేను వచ్చి లాస్ట్ 2 months అయింది మేడం. Okay. నాకు చిన్నప్పటి నుంచి సక్సెస్లో ఉన్నాం మేడం. ఓ దట్ గ్రేట్ థింగ్. Successful ఉన్నాం. ఓకే. ఇక్కడ స్టూడెంట్స్ బాగా యాక్టివ్గా ఉంటారు మేడం. అలానే మేము కూడా యాక్టివ్గా వర్క్ చేస్తాం. ఓ You take a paper and start making me. Every step is major. Try to be focusing.